గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైన్ షాప్ల టెండర్లు స్టార్ట్ అయినాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరికైతే వైన్ షాపులు కావాలనో వాళ్ళు టెండర్లు వేయచ్చు. ఈసారి లైసెన్స్ ఫీజుని 3 లక్షలకు పెంచింది. అంటే లాస్ట్ టైం 2 లక్షలు ఉండే, అది 3 లక్షలు అయింది. దాని ఆదాయమే ఇప్పుడు అంటే సర్కారుకి వచ్చే ఓన్లీ ఈ దరఖాస్తుల ద్వారా వచ్చే ఆదాయమే 3,500 కోట్లు. ఇక 2 ఏళ్లల్లా మన తెలంగాణ వ్యాప్తంగా ఎంత తాగుతున్నాం ఏంది అన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా సర్కార్కైతే సమకూరుతున్నాయి. ఇక 5,000 జనాభా ఉన్న గ్రామాల నుంచి మొదలుకొని ఈ 1,00,000 అంటే సిటీలో ఉన్న జనాభా అంతా కలుపుకుంటే రకరకాలుగా జనాభా లెక్కల ప్రకారం ఫీజుని ఫిక్స్ చేసిండ్రు. అట్లా గవర్నమెంట్ ఫిక్స్ చేసుడేందో అసలు ఇక మనోళ్ళు అయితే అసలు ఒక రేంజ్లో అనమాట. ఇక మొన్న దసరా దగ్గరనైతే ఎట్లా ఊది పడేసిండ్రు అంటే ఊది పడేసిండ్రు. ఇక మద్యం ఒక రేంజ్లో తాగిండ్రు. సో మనం అట్లా సర్కార్కి ఇన్కమ్ ఇస్తున్నాం. ఇంకోవైపేమో ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది అంటే ఎవరు గుర్తుపట్టకుండా ఉండరనుకోండి, రాజగోపాల్ రెడ్డి. ఆయన మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే. మునుగోడుల ఎప్పుడైతే బై ఎలక్షన్స్ జరిగిందో అప్పుడు మనకు తెలుసు ఒక జాతర అనమాట. మద్యం ఇట్లా మొత్తం ఇక పొద్దున తెల్లారి మొహం గడగంగానే మందే తాగిర్రు. రాత్రి సోయి లేకుండా మళ్ళా అదే మందులో అట్లనే వండుకున్నారు. ఒక 40 రోజులు అనుకోర్రి ఇదే పనిగా మొత్తం. అసలు మునుగోడు అంటే ఇక మద్యం వాసన తప్పించి ఇంకేం రాలే. ఇక ఏముంటుంది, ఆడబిడ్డలు అక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు సగం మంది సపోజ్ 3 లక్షల ఓటర్లు ఉన్నారనుకోండి, సగం మంది పురుషులు ఉంటున్నారు, సగం మంది స్త్రీలు ఉంటున్నారు. సగం మంది ఆల్మోస్ట్ ఇక కొంచెం 18 ఏళ్ళు వచ్చినాయో రాలేదో అది కూడా నాకైతే డౌటే. 10వ తరగతి పాస్ అయిన దగ్గర నుంచి ఇక ముసలోళ్ళ వరకు మొత్తం మద్యం మత్తులో మునిగిపోయినరు. ఆ మునుగోడు బై ఎలక్షన్ అప్పుడు 45 రోజులు ఉంటుంది ఆ జాతర. ఆ తర్వాత ఏముంటుంది, ఎవరైనా పట్టించుకుంటారా? ఇక మునుగోడు ఎవరో గెలుస్తారు, వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, ఆ తర్వాత అయిపోయే కథ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోయింది ఏంది, ఎమ్మెల్యేలు ఈ వీళ్ళంతా నార్మల్ అయిపోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి జనాలు మరి 30-40 రోజులు అదే పనిగా తాగిండ్రు కదా, అందులోకెళ్ళి వాళ్ళు ఎట్లా బయటకు రావాలా? మంచిగానే ఉంది ఆ 40 రోజులు. ఇక వాళ్ళు ఏదంటే అది నోట్లకెళ్ళి ఎల్లుడే ఆలస్యం. అసలు మొత్తం మద్యం తప్పించి ఇంకేం లేకుండే. ఇప్పుడు ఏమైపోయింది, లాస్ట్కి వస్తే అక్కడున్న ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అసలు కొంతమంది అయితే అందులోకెళ్ళి కోలుకోలే, కొంతమంది అయితే హాస్పిటలైజ్ అయినరు. ఇక అవన్నీ తిప్పలు ఎవరు పడాలి, అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలే పడాలి. వాళ్ళు చెప్పి మాకొద్దురా నాయన, మాకు అసలు మద్య నిషేధమే పెట్టుర్రి, మద్యం షాపులే ఉండద్దు, బెల్ట్ షాపులే ఏడ కనబడద్దు అని ఈ రాజగోపాల్ రెడ్డికి మళ్ళా నార్మల్ మొన్న 2023 ఎన్నికలప్పుడు ఆయనకు ఓరుకుంది ఒకటే, మాకు ఊర్లల్లో మద్యం షాపులు కనబడద్దు, బెల్ట్ షాపులు కనబడద్దు, మాకు అసలు మద్యం షాపులు అనేటివే లేకుండా చెయ్యండ్రి అని ఆడబిడ్డలు కోరుకున్నారు. ఆనాడు మనం గ్రౌండ్ రిపోర్ట్కి పోయినప్పుడు కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు రాష్ట్రం అంతా ఒకటైంది. అంటే 119 నియోజకవర్గాల్లో 118 నియోజకవర్గాలు ఒక రకం ఉండబోతున్నాయి. ఒక్క నియోజకవర్గం మునుగోడు ఇంకో రకంగా ఉండబోతోందా, ఇది చర్చ. యాక్చువల్లీ ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను, నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ వేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ వేయదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మరి డే టైంలో తాగుతున్నారు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు, మా మునుగోడులో మీరు నడవలేమని చెప్పినాం. అలౌ చేయండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడదంటే, ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్లో ఉంటుంది. బెడ్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెడ్ షాప్లో అమ్ముతుండ్రు, అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు.
సిండికేట్ అవ్వడం వల్ల ఏమైతుంది, రేటు పెంచి అమ్ముతున్నారు, డూప్లికేట్ అమ్ముతున్నారు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాయి. తప్పకుండా నా నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు, నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఇది సూపర్ కదా. పదవి ఉన్నా లేకున్నా నాకు పర్లేదు కానీ నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమని. సార్ మీరు ఒక్కళ్ళే ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు సార్? అసలు మొత్తం అంతా ప్రభుత్వం అంతా కూడా ఈ దిశగానే ఆలోచించాలి కదా. అందరూ అంటే ప్రజలు ఎన్నుకుంటేనే కదా మీరు నాయకులైంది. మరి ప్రజల ఆరోగ్యం ఓన్లీ మీకు మునుగోడు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమా? మిగతా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగినా ఏమైనా మీకు సంబంధం లేదా సార్? మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మునుగోడు ప్రజలే కాకపోవచ్చు, అంటే మునుగోడు ప్రజలే కావచ్చు, కానీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యే అని రిప్రజెంట్ చేస్తారు కదా. మరి ప్రభుత్వానికి మీరు రిక్వెస్ట్ మోడ్లో చెప్తున్నారు కానీ అంటే మునుగోడుని ఎట్లాగూ ప్రభుత్వం టచ్ చేయదు, మీరు ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు, మీకు అంత బలం ఉన్నది, మీకు అంత సత్తా ఉన్నది. కానీ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలు కూడా మీ వాళ్ళే కదా సార్. మీరు అట్లనే ఆలోచించాలి కదా. మరి భవిష్యత్తు తరం ఇంత భయంకరంగా తాక్కుంటా పోతే వాళ్ళ ఫ్యూచర్ ఏంది సార్? అసలు మగవాళ్ళు ఉండరు, ఇక ఆడవాళ్ళే జీవించుంటారా? మగవాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది, ఆడవాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందా? ఆరోగ్యాలు మొత్తం అలా ఖరాబ్ అవుతాయి, ఒక ఆరోగ్యవంతులుగా ఓన్లీ స్త్రీలు ఉండిపోతారా? మీరు చూడండి, ఈ బయో సైకిల్ కూడా మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీరు ఓన్లీ మునుగోడు ప్రజలకు సంబంధించే మాట్లాడుతున్నారు. మునుగోడులో లేకుండా చేస్తారు, చాలా మంచిది. కానీ మునుగోడుని ఎంతమంది ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకుంటారు సార్? అసలు ఇది పాసిబుల్ అవుతుందా? మునుగోడులో పెట్టనీయమని అంటున్నారు. ఎట్లాగూ మీ ప్రజలకు మీరు ఎన్నికల్లో ప్రామిస్ చేసిండ్రు కాబట్టి మీరు గ్యారంటీ చేయాల్సిందే. సో మీ లెక్కనే మిగతా వాళ్ళు ఆలోచిస్తే ఎంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు మద్యం మీద ఆదాయం వస్తేనే ప్రభుత్వాలు నడుస్తాయా, లేకపోతే నడవదా సార్? మీరు అన్నట్టుగా అసలు పబ్లిక్ ప్లేసెస్లా మీరు చూడండి, ఒక్కసారి హైదరాబాద్లో చూడండి, పర్మిట్ రూమ్ల దగ్గర ఒక జాతర రాత్రి ఎన్ని గంటలకు నాకు తెలిసి అయితే చీకటి పడుతుంది అనగానే ఇక కథం, ఇక పూర్తిగా పర్మిట్లు రూమ్ల కాడ భయంకరంగా ఉంటున్నారు జనాలు. ఇప్పుడు మునుగోడు దగ్గర ఆయన తీసుకున్న డిసిషన్స్ నేను చెప్పాలి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యాన్ని విక్రయించాలి అంటే కేవలం 4-5 గంటలు మాత్రమే. ఎంత అద్భుతమైన డిసిషన్ ఇది. కొంతనైనా కట్టడి చేస్తున్నారు అన్నట్టే కదా. సాయంత్రం 4 నుంచి 9 వరకే వైన్ షాపులు ఓపెన్, మిగతా టైంలో ఉండవు. తర్వాత వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి. ఇది కూడా అత్యంత మంచి డిసిషన్. ఎందుకంటే పిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, అవి ఎన్నో బయట ఊరవతల వాడేసినా పోయేటోళ్ళు పోతారు, తెచ్చుకునేటోళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకు ఉండాలి ప్రజల మధ్యలో? ఇదొకటి. సిట్టింగ్ నడపకూడదు. ఇది అసలు మీరు చూడండి, ఎక్కడైతే ఈ వైన్ షాపులు ఉంటాయో అక్కడ పక్కన అసలు కుల్లం తాగుతున్నారు. వాళ్ళు ఏమైనా లోపల పర్మిట్ రూమ్లో కూర్చొని తాగుతున్నారా? ఒక్కసారి చూడండి, మద్యం షాపుల బయట 6 బయటనే తాగుతున్నారు, కుల్లం బయటనే తాగుతున్నారు. ఏవి చర్యలేవి? చూసి చూడనట్టు అక్కడి నుంచి పోతుంటే కూడా ఇట్లా చూసి చూడనట్టు ఇట్లా ఓవుడవుతుంది తప్పించి. అయ్యో, క్రైమ్ రేట్ పెరగడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇదే. మరి ఒకసారి దాని మీద కూడా చూడాలి. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు. మీరు ఓన్లీ మునుగోడుకు సంబంధించి ఈ డిసిషన్ తీసుకున్నారు, అద్భుతం. అసలు ఏ గ్రామంలో కూడా ఈ గాంజా బ్యాచ్ కానీ ఇట్లా బెల్ట్ షాపులు కానీ లేకుండా చేయాలి ప్రతి ఎమ్మెల్యే కూడా. సిండికేట్ ఉండొద్దు. ఇవన్నీ కూడా మేజర్ డిసిషన్స్. యాక్చువల్లీ ఆయన మునుగోడు ప్రజలకు ప్రామిస్ చేసిండు, అందులో భాగంగానే ఇప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జరగాల్సిందే అని కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ సార్, మీరు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఒక్క మునుగోడుకే పరిమితం కావద్దు. దయచేసి మీరు మీకున్న పలుకుబడి అనుకోండి, లేకపోతే మీకున్న దోస్తానా అనుకోండి, లేదంటే సర్కార్ మీద మీరు జర నారాజు ఉన్నారు మాకు తెలుసు, ఎందుకంటే మంత్రి పదవి రాలేదు. కానీ
మంత్రి పదవి వచ్చినా రాకున్నా, పదవిలో ఉన్నా లేకున్నా నేను ప్రభుత్వానికి ఇది చెప్తా అని చెప్పారు కాబట్టి ఎప్పుడు చెప్తారు సార్? చెప్పిన రోజు కూడా ఇట్లనే జర వీడియో రిలీజ్ చేయండి. ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి కదా మీరు ప్రభుత్వానికి ఈ విషయం ముచ్చట చెప్పిండ్రు అని. సగంలో సగం తగ్గినా కూడా నిజంగా ఆ పుణ్యం మీకే దక్కుతుంది, ఆడబిడ్డల దీవెనలు కూడా మీకే ఉంటాయి సార్. ఇది జనరల్ పబ్లిక్ కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే చాలా మంది కూడా మధ్యలో చనిపోతున్నారు, అంటే అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఇట్లా ఎక్కువ మద్యం దాగి కిడ్నీస్ దెబ్బతిని రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చి చాలా మంది చనిపోతున్నారు. దీని మీద నిజంగా మీరు సీరియస్గా దృష్టి పెట్టాలని మేము కూడా కోరుతున్నాం సార్. రాజగోపాల్ రెడ్డి సార్, ఇది మా నుంచి కూడా మేము చేస్తున్నటువంటి రిక్వెస్ట్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.